నా మాటలు మీకు అర్థమవుతాయి. ఇవన్నీ టెక్స్ట్ బుక్ల్లో రికార్డెడ్గా నమోదు చేయబడ్డాయి. ఇవన్నీ యూనివర్సిటీల్లో అధికారికంగా బోధింపబడుతున్నాయి. ఇలాంటివన్నీ ఎందుకు బోధిస్తున్నారంటే మనిషికున్న సిన్ కప్పుకోవడానికి, దేవుని ఎదుట ఆ పాపాన్ని ఒప్పుకోవాలి కనుక మనిషి చేస్తున్న కుప్పుగంతులు ఏంటంటే దేవుడు లేడని చెప్పడానికి ఇలాంటి థియరీస్ అని తీసుకొస్తున్నాను. అందులో ఎవల్యూషన్ థియరీ, దేవుడు లేడన్నాడు, దేవుడు ఉన్నాడంటే ఆర్జీవీ అన్నట్టే అనేక మంది అంటున్నట్టే దేవుడు ఉన్నాడంటే స్వేచ్ఛగా బతకలేము, స్వేచ్ఛగా బతకపోతే నచ్చినట్టు పాపం చేయలేం, నచ్చినట్టు పాపం చేయాలి అంటే దేవుడు లేడని ఒక ఆర్గ్యుమెంట్ మీద నిలబడాలి. దాన్ని రైట్ అని చెప్పుకోవడానికి మనుషులు చేస్తున్న ప్రయత్నం ఏంటంటే బిగ్ బ్యాంగ్ థియరీ, ఎవల్యూషన్ థియరీ, ఇదిగో పరిణామక్రమ సిద్ధాంతం, ఇలా రకరకాలు చెప్పుకుంటూ వచ్చి దేవుడు లేడన్న దగ్గర ఆగుతారు. కనుక గమ్మత్తు చెప్పిన వీళ్ళ దేవుడు లేడని చెప్పడానికి వీళ్ళ ఊహల్లో పుట్టిన థియరీస్ ఉన్నాయి, వీళ్ళ ఊహల్లో పుడుతున్న ఫెయిత్ అంటే వాళ్ళకి అక్కడ నమ్మకం ఉంది తప్ప నిజానికి దేవుడు లేడని చెప్పడానికి వాళ్ళ దగ్గర చెప్పండి ఒక్క ఎవిడెన్స్ లేదు. ఎందుకంటే దేవుడు లేడని చెప్పడానికి ఎవిడెన్స్ లేదు, కానీ దేవుడు ఉన్నాడని చెప్పడానికి మాత్రం చాలా ఎవిడెన్స్ ఉన్నాయి. అందులో మనం చూసామని టూకీగా టచ్ చేస్తాను. మొట్టమొదటిది లేఖనాలు. దేవుడు ఉన్నాడనడానికి అధికారికంగా ఏదో ఉందంటే ఇదిగో ఈ బైబిల్ తప్పనడానికి జోగ్రఫీతో తప్పనలేము, లేదా హిస్టరీతో తప్పనలేము, లాజికల్ సబ్జెక్ట్తో తప్పనలేము. మీరు ఏదన్నా ఎతకండి, ఇది తప్పని ప్రూవ్ అయితే, ఈ గ్రంథం తప్పని రుజువు అయితే ఈ గ్రంథంలో ఉన్న దేవుడు కూడా చెప్పండి తప్పు అవుతాడు. ఈ గ్రంథం నిజం, అది జోగ్రఫికల్గా హిస్టారికల్గా ఇది నిజమని తేలితే, ఈ గ్రంథం నిజమని తేలినప్పుడు ఈ గ్రంథంలో ఉన్న దేవుడు కూడా నిజం. అందుకే మొదటి ఆధారం దేవుడు ఉన్నాడని చెప్పడానికి బాగుండే ఎథిస్ట్కి దేవుడు నమ్మినోడికి, ఎథిస్ట్కి అంటే దేవుడు నమ్మని వాడికి దేవుడు నమ్మినోడికి ఒకటే అక్షరం తేడా. ఎథిస్ట్ అన్నదానికి ఈ తీసేయండి, థీయిస్ట్ మనం నమ్ముతాం, ఆడు ఎథిస్ట్ నమ్మడంతే. మనం దేవుడిని నమ్ముతాం, వాళ్ళు దేవుడిని నమ్మరు. వాళ్ళు దేవుడిని నమ్మకపోవడానికి కారణం మెటీరియల్ ఆర్గ్యుమెంట్ తీసుకొస్తారు, రెండవది వాళ్ళ లైఫ్ ఆర్గ్యుమెంట్ తీసుకొస్తారు, మూడవది వాళ్ళు ఎవిడెన్స్ ఉన్నాయంటారు, కానీ ఫెయిత్ తప్ప వాళ్ళ దగ్గర ఏం లేదు. కానీ మన దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. 66 పుస్తకాల ఆధారం ఉంది, 2 క్రియేషన్ ఉంది, అంతరిక్షం కనబడుతుంది, మూడవది మనస్సాక్షి కాన్షియస్ పనిచేస్తుంది. ఎందుకంటే మనస్సాక్షి మానవుడు తప్ప ఈ ఎవల్యూషన్ థియరీని బేస్ చేసుకున్న ఏ కోతికి కూడా మనస్సాక్షి ఉందా? లేదు. ఇంకా మీరు చూడండి, ఏ జీవరాశికైనా మనస్సాక్షి ఉందా? తాను కనిన పిల్లలను తానే తినే జీవులు ఉన్నాయి, తాను కనిన జీవుల్ని తానే పంపించేసే పక్షులు ఉన్నాయి. ఈ పక్షుల్లో ఎక్కడో కొన్ని లవ్ బర్డ్స్ ఉన్నాయి, ఎక్కడో కొన్ని లవ్ యానిమల్స్ ఉన్నాయి తప్ప మెజారిటీగా మీరు చూడండి కాన్షియస్ అనేది వాటికి లేదు. నెక్స్ట్ కాస్మలాజికల్ ఆర్గ్యుమెంట్, అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్. అంటే ఏదన్నా ఒకటి కనబడాలన్నా, ఒకటి ఉండాలన్నా దాని వెనకాల ఎఫెక్ట్ ఉంటుంది. ఎఫెక్ట్ లేనిది ఏది రాదు. ఈ టేబుల్ ఇక్కడికి వచ్చిందంటే ఎవరో పెట్టారు, ఈ మైక్ నా చేతిలోకి వచ్చిందంటే దాన్ని తయారు చేసిన ఒకడు ఉన్నాడు, నాకు ఇచ్చాడు. ప్రతి దాని వెనకాల కారకం ఉంటుంది. దానికి రెఫరెన్స్ మనం చూసాం. ఏ ఇల్లు ఎవరు లేకుండా ఎలాగైతే కట్టబడదో ఈ సృష్టి కూడా ఆయన లేకుండా కట్టబడలేదు. దాంట్లోంచి వచ్చిందే టెలియాలజీ ఆర్గ్యుమెంట్. అంటే దాని అర్థం ఏంటంటే, టెలియాలజీ ఆర్గ్యుమెంట్ అంటే ఈ సృష్టిలో ప్రతి దానికి ఒక డిజైన్ ఉంది. డిజైన్ ఉందంటే దాని వెనకాల చెప్పండి డిజైనర్ ఉన్నాడు. డిజైనే చెప్తుంది డిజైనర్ ఉన్నాడు. నేను ఎట్టుకునే వాచ్, పట్టుకున్న మైకు, వేసుకున్న సొక్కో, వేసుకున్న ఫ్యాంటో, ఇంకా ఏదైనా మీరు కళ్ళ ముందు కనబడుతున్న ఏదైనా చూడండి ఒక సిస్టమేటిక్గా ఆకారంలో ఉంది, డిజైన్ కనబడుతుందంటే దీని వెనకాల డిజైనర్స్ ఉన్నారని మనం ఎలా అయితే చెప్తామో సృష్టి కూడా డిజైన్లోనే ఉంది. చెట్టు ఒక డిజైన్, పువ్వు ఒక డిజైన్, మీరు ఏదైనా చూడండి, ఇసుక రేణువు దానికి ఒక డిజైన్, మట్టి ఒక డిజైన్, కొండ ఒక డిజైన్, మీరు ఏదైనా చూడండి ఒక డిజైన్ ఉంటుంది. ఆ డిజైన్ ఎలా పడితే ఉందో దానికి ఒక నెంబర్లో ఉంది. ఆ నెంబరు నికోలస్ టెస్లా చెప్పాడేమో మనకు తెలుసు, 369. అది లేకుండా సృష్టిలో ఏది ఉండదు. ఒక అందంగా ఉంది, ఒక డిజైన్ అందంగా ఉందంటే ఖచ్చితంగా 369లోనే దాన్ని కొలవాలి. ఆ 369లో కొలిస్తే ఆ రోజు నికోలస్ టెస్లా అన్న మాట ఏంటంటే ఇది సృష్టికర్త కోడ్ అన్నాడు. నికోలస్ టెస్లా ఏమంటే దేవుడికి చాలా బాగా లెక్కలొచ్చు, ఆయన లెక్కలు లేకుండా ఇసుక రేణువు కూడా చెప్పండి తయారు చేయాలి. ఈవెన్ మన లోపల ఉన్న డిఎన్ఏ కూడా చెప్పండి ఒక లెక్క ఉంది, మన బ్లడ్కి ఒక లెక్క ఉంది, మన హార్ట్కి 3 ఉండాలని ఒక లెక్క ఉంది, నరాలకి పొడవు ఎంత ఉండాలో ఒక లెక్క ఉంది, ఎంట్రుకకి లెక్క ఉంది, కళ్ళకి లెక్క ఉంది, ఎముకలకి లెక్క ఉంది, ప్రతి దానికి లెక్క ఉంది. ఆ లెక్కలు కనిపెట్టుకుంటేనే, ఆ లెక్కల ప్రకారం చేస్తేనే అది మెడిసిన్ సైన్స్ అయింది. గుర్తుపెట్టుకోండి, ఏది నడవాలన్నా లెక్కలు ఎందుకు చూడండి. అప్పుడప్పుడు మీరు చూడండి, అదే ఇలా ఎందుకు అవుతుందండి, అలా ఎందుకు అవుతుందంటే వాళ్ళు చెప్తారు అది అలాగే ఉంది, అలాగే చేయాలి. ఇప్పుడు లెక్క అది అలా ఎందుకు ఉంది, దాన్ని ఎవరు పెట్టారు?
అందుకే డిజైన్ అంతా చెప్తుంది దేవుడు ఉన్నాడు. నైతికత, సమాజంలో ఏదైనా నేరం జరిగితే అందరం దొంగలమే, అందరం పాపాత్ములమే, అందరు నీచులమే, అందరికి ఒకలాంటి బుద్ధే. కాకపోతే మనిషిలో 2 దశలు ఉంటాయి, సగం మంచి సగం చెడు. నాకు తమ్ముడు మాట్లాడుతున్నట్టు సౌలే కాదు, కంపారిజన్లో ఎవరైనా అంతే. పరిస్థితులు ఎలాగైనా ఎవరైనా అంటే సగం సగం మీరు చూడండి, సగం మంచి. ఎందుకు ఈ సగం సగం వచ్చిందంటే ఆదాము డిస్టర్బెన్స్ అయ్యాడు కనుక సగం మంచి సగం చెడు ఆదాములోకి ఎప్పుడైతే వచ్చాయో ఆదాముకు పుట్టిన మనం కూడా సగం మంచి సగం చెడు, మంచి చెడులు కలిసిపోయాయి. అక్కడి నుంచి మనిషిని చూడండి, ఇలా మాట్లాడుకుంటూ పోతే మనిషికి దేవుడు తెలియకపోతే పరిస్థితులు గుర్తుపెట్టుకోండి చేజారిపోతాయి, పట్టుకోలేం. ఎంతో కొంత దైవభీతి, నేచర్ వెనకాల దేవుడు పనిష్మెంట్ ఇస్తాడు అన్న భయం లేకపోతే, దేవుడు అనే ఒక సబ్జెక్ట్ తెలియకపోతే ఈ సొసైటీ ఒక సిస్టమేటిక్గా నడవదు. కాకపోతే బాధాకరమైన విషయం ఏంటంటే దేవుడు లేడని చెప్పడానికి సైన్స్ను అడ్డు పెడతారు. నేను అడుగుతున్నాను, సైన్స్ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే తర్వాత చదవండి. సైన్స్ అన్నిటికీ సమాధానం చెబుతాదా? నో. నేను మళ్ళీ చెప్తున్నాను, సైన్స్ అన్నిటికీ సమాధానం చెప్పదు. సైన్స్ బాగా వినండి, సైన్స్ క్రియేట్ చేస్తుంది క్వశ్చన్స్ని అంతే. ప్రాబబ్లీ అనే వర్డ్ వాడతారు మీరు చూసారా, అంటే బహుశా ఇలా జరుగుండొచ్చు మాట్లాడుతున్నా. దాన్నే సాపేక్ష అని పదం వస్తుంది చూసారా, దాన్ని స్థిరపరిస్తే అప్పుడు లా అవుతుంది. అంటే బహుశా ఊహిస్తారంటే ఇలా జరిగి ఉండొచ్చు. అందుకే సైన్స్ ఏం చేస్తుందంటే క్రియేట్ చేస్తుంది క్వశ్చన్స్ని. ప్రాబబ్లీ అంటే ఇలా జరిగి ఉండొచ్చు, బహుశా ఇలా ఉండుండొచ్చు, లేదా ఇది అయి ఉండొచ్చు. ఒక థియరీని ఊహించి దాన్ని కనిపెట్టే సైంటిస్ట్ ఎవడంటే ఆ ఊహని ప్రాక్టికల్గా ప్రూవ్ చేయాలన్నమాట. అలా ప్రూవ్ చేసేవాడు ఎవడైనా ఉంటే దాన్ని లా చేస్తారు. అంటే మీరు గమనించండి, ఇలా మాట్లాడుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇప్పుడు మనకు అర్థమవుతుంది, ఇప్పుడు దేవుడు ఉన్నాడనే ఆర్గ్యుమెంట్కి మనకు దేవుడు ఉన్నాడు అనడానికి చాలా ఆధారాలు ఉన్నాయి. ఇన్ని ఆధారాలు ఉన్నప్పుడు ఇప్పుడు మన ప్రశ్న, ఆ దేవుడు ఉంటే ఆ దేవుడు ఎలా ఉన్నాడు? ఒక ఆయన్ని అడిగాను నేను, రోజు ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడేస్తుంటాడు దేవుడు ఏంటో మరి. ఆయన్ని అడిగాను నేను, ఆయనతో రోజు మాట్లాడేస్తుంటాడు, టిఫిన్ చేసేటప్పుడు దేవుడు మాట్లాడుతుంటాడు, భోజనం చేసేటప్పుడు దేవుడు మాట్లాడుతాడు అంటాడు. ఆయన మాట్లాడుతున్నాడు అంటాడు ఆయన. అప్పుడు మేము అడిగాం, నేను ఒక అన్న దేవుడు మీతో మాట్లాడతాడు, మాతో మాట్లాడలేదు, మాతో కూడా మాట్లాడితే బాగుండు. నాకు ఎప్పటి నుంచో ఒక డౌటు, ఎలా ఉన్నాడన్న దేవుడు అని అడిగాను నేను. సామంసాయిగా ఉన్నాడంట. అది ఇలాంటి మెథాలజీ చెప్పేవాళ్ళు బయట ఉన్నారులే చెప్పండి. దేవుడిని ఊహించే వాళ్ళు ఉన్నారు, దేవుడు వచ్చి మాట్లాడతాడని చెప్పి రకరకాల స్టోరీస్ అల్లేసిన వారు ఉన్నారు. ఇలాంటి దేవుడి మీద సరి అయిన అవగాహన లేదు కనుక సాక్ష్యాలు కూడా నాసి రకమైన సాక్ష్యాలు వస్తున్నాయి. మీరు చూడండి, 100 మంది స్పీకర్లు ఇక్కడికి వచ్చి మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత 100 ప్రసంగాల కంటెంట్ ఒకలాగా ఉండాలి. ఆయన ఏ కోణంలో మాట్లాడినా కంటెంట్ ఒకలాగా రావాలి. సురేష్ ఎలా మాట్లాడినా, డేవిడ్ ఎలా మాట్లాడినా, నేను ఎలా మాట్లాడినా, ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉన్నా కానీ కంటెంట్ మాత్రం మిస్ అవ్వకూడదు. కంటెంట్ మిస్ అవుతుందంటే ఏంటి, దాని అర్థం ఏంటి చెప్పండి? నేచర్ ఆఫ్ గాడ్ అనే డాక్టర్ని తెలియదు. అంటే సిద్ధాంతం ఏంటో తెలిస్తే, పునాది ఏంటో తెలిస్తే, సత్యం ఏంటో తెలిస్తే, ముడి పదార్థం ఏంటో తెలిస్తే 100 మంది బోధించినా చెప్పండి ఒకలా ఉంటుంది. నీ సాక్ష్యం ఒకలాగా, అతని సాక్ష్యం ఒకలాగా, వీరి సాక్ష్యం ఒకలాగా, ఒక్కొక్కరి సాక్ష్యం ఒక్కొక్కలా మారిపోతుందంటే అందరికీ తెలియాల్సింది చెప్పండి. అసలు ప్రాపర్గా దేవుడు ఎలా ఉంటాడు ఎవరికి చెప్పండి, తెలియట్లేదు. అందుకే తెలియబడని దేవుడు, తెలియని దేవుడు, ఊహలకందని దేవుడు ఎప్పుడో మరుగై ఉన్నాడు కనుక ఆ తెలియని దేవుడిని తెలుసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఎథెన్స్లో కానీ సృష్టిలో కానీ చాలా ప్రయత్నాలు చేశారు. ఆ దేవుడే మానవుని అర్థం చేసుకుని నేను ఉంటాను రా అబ్బాయి అని చెప్పడానికి ఒక బుక్ ఇచ్చాడు. ఆ పుస్తకం పేరే చెప్పండి, బైబిల్. దాన్నే లేఖనం అంటారు. యెషయా గ్రంథం 40:28 నీకు తెలియలేదా, నీవు వినలేదా, భూ దిగంతముల వరకు సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మశెల్లడు, అలయడు, ఆయన జ్ఞానము శోధించుట అసాధ్యం. ఎక్కడ జాగ్రత్తగా ఉండండి, అక్కడ వాడిన పదం చెప్పిన అన్రీచబుల్ గాడ్ అన్నాడంటే దేవుణ్ణి ఎప్పటికీ సరిగ్గా మనం రీచ్ అవ్వలేం.
ఆయన అర్థం చేసుకోవడం చాలా కష్టం, ఆయన్ని పరిశోధించడం కష్టం, ఆయన రీచ్ అవ్వడం, ఆయన అందుకోవడం కష్టం. దేవుడు ఏమని బయలుపరుచుకుంటున్నాడు? రాత్రికి రాత్రి వచ్చి మాట్లాడాడు, ఇలా వచ్చి ఆయన నీకేదో చెప్పాడు, ఇలా వచ్చి నీతో మాట్లాడే ప్రయత్నాలు చేయడు. ఆయన అర్థం చేసుకున్నాను అనుకుంటున్న వాడు ఎవరికైనా అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ఆయన గురించి తెలుసుకోవాల్సిన సంగతి ఇంకా చెప్పండి చాలా ఉంది. మనకు తెలిసింది గోరంతే, ఆయన గురించి తెలియాల్సింది ఇంకా మన ఊహల కందనంత ఉంది. అందుకే ఆయన అంటున్నాడు, అక్కడ రాస్తున్న పదం, ఆయన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం, ఆయన్ని పరిశోధించడం కష్టం, ఆయన దగ్గరికి వెళ్ళే ప్రయత్నాలు చేయడం కష్టం. ఇంకేమని చెప్తున్నాడు? యెషయా గ్రంథం 55వ అధ్యాయం, త్వరగా యెషయా గ్రంథం 55వ అధ్యాయం, యెషయా గ్రంథము 55వ అధ్యాయం 8-9 వచనాలు. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. ప్రశ్న అడుగుతాను, చెప్పండి. దేవుడు తనను తాను పరిచయం చేసుకున్నప్పుడు ఏమని చేస్తున్నాడు చూడండి. మీరు వేరు, చెప్పండి. నేను వేరు. నేను సామన్ సాయి కొన్నానా, తెల్లగా ఉన్నానా, పొడవుగా ఉన్నానా, అంగి వేసుకున్నానా, లాంగ్ హెయిరా, ఈ ఇమేజ్లోకి మీరు వెళ్ళొద్దు. మీ ఊహల వేరు, నా తలంపులు వేరు. మీ ఆలోచన వేరు, నా ఆలోచన వేరు. ఒక మాట చెప్పాలంటే, మనిషి వేరు, చెప్పండి, దేవుడు వేరు.